ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ ఛాలెంజ్ లో ఓడిపోతే ఈ పెళ్లి చెల్లదని చెప్పి ఈ ఇంట్లోంచి ఇది వెళ్ళిపోవాలి. నేనేం ఛాలెంజ్ లో ఓడిపోలేదు అత్తయ్య. అయితే వెళ్ళి అన్ని రకాల నాన్ వెజ్ ఐటమ్స్ రెడీ చేయమని చెప్పు దానికి. నాన్ వెజ్జా? ఎవరు వండుతారు మేడం? ఇప్పుడు చూడు, పొడవాటి జడతో జడ నిండా పూలతో ఎంత అందంగా ఉన్నావో. ఎలా ఉంది? ఇది నేనేనా అన్నట్టుంది. కొత్తగా ఉంది, కానీ కొంచెం ఇబ్బందిగా కూడా ఉంది. ఇబ్బంది ఏంటి? అదే, ఎప్పుడూ క్రాఫ్ట్తో ఉండటం అలవాటు కదా. ఇప్పుడిలా జడ తగిలించుకునేసరికి ఎక్స్ట్రా లగేజ్లా అనిపిస్తుంది. ఇది నువ్వు అందం కోసమో అలంకరణ కోసమో పట్టుకోవట్లేదు క్రాంతి. ఇప్పటి వరకు నీకు నచ్చినట్టే ఉన్నావు. నిన్ను అడిగే వాళ్ళెవ్వరూ లేరు. కానీ ఇక నుంచి నీ చుట్టూ ఉన్నది అవకాశం దొరికితే నిన్ను వేలు పెట్టి చూపించాలనుకునేవాళ్ళు, కాదు అంటే నిన్నింట్లో నుంచి పంపించేయాలనుకునేవాళ్ళు. క్రాంతి, నీకోసం కాకపోయినా నీకెంతో ఇష్టమైన మా బావ కోసమైనా నువ్వు మారాలి. నిన్ను ద్వేషించే మా అత్తయ్యలు నిన్ను ప్రేమించేలా చేసుకోవడం కోసమైనా నువ్వు మారాలి. మారుతానక్క. ఆయనతో లైఫ్ లాంగ్ కలిసి ఉండడం కోసం, ఆయన నన్ను భార్యగా స్వీకరించడం కోసం ఎంతలా మారమన్నా నేను మారుతాను. కాకపోతే ఒక చిన్న టెన్షన్. ఏంటి? అదే, ఆయన ఆఫీస్ నుంచి గెస్ట్లు వస్తున్నారు. వంటలు చేయమన్నారు కదా, నాకు వంట రాదు. అయినా నువ్వున్నావు కదా, నన్ను రెడీ చేసినట్టే వంట కూడా చేసేస్తావులే. ఆహా, అది మాత్రం నా వల్ల కాదు క్రాంతి. అదేంటి, నీకు వంటొచ్చు కదా? వచ్చు. పప్పు దప్పడం అంటే హ్యాపీగా వండేస్తా. కానీ నాన్ వెజ్ వంటలు నేను చేయలేను. నాన్ వెజ్ నాకు రాదు కదా. ఆ నాన్ వెజ్ స్మెల్లే నాకు పడదు. చిన్నప్పటి నుంచి ఇంట్లోకి నాన్ వెజ్ తీసుకురానిచ్చేదాన్ని కాదు. నువ్వున్నావన్న ధైర్యంతోనే ఉన్నాను పూజ. ఇప్పుడు నువ్వు కాదంటే ఎలా? ఎలాగాలో నువ్వే చేయాలి క్రాంతి. తప్పదంటే చేసేస్తా. కాని వచ్చిన వాళ్ళు నేను వండిన వంట తింటే ఉంటారా అని, అప్పుడు ఆయన పరువు ఉంటుందా అని, అన్నింటికన్నా నన్ను ఈ ఇంట్లో ఉంచుతారా అని. కరెక్ట్గా చెప్పావు. చెప్పడం ఏంటి, జరిగేది కూడా అదే. ఏంటి సార్ మీరు? పాపం మేడం గారు వంట రాదని టెన్షన్ పడుతుంటే ఎంకరేజ్ చేయాల్సింది పోయి అలా డిస్కరేజ్ చేస్తారేంటి? ఏంట్రా ఎంకరేజ్ చేసేది? నేనేమన్నా దాన్ని ఇష్టపడి పెళ్లి చేసుకున్నానా? పెళ్లికి ముందు ఇష్టపడ్డావు కదా బావా? అది అయిపోయిన గతం, ఇది జరుగుతున్న భవిష్యత్తు.
ఇదిగో నాకెలాంటి వంట రాదు, నన్ను నమ్ముకొని నువ్వు అనవసరమైన ఛాలెంజ్లు చేసి ఫూల్ అవ్వకు అని తనకు చెప్పు. మా అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, సారీ ఆంటీ, ఇదేదో అనుకున్నాను, ఇలాంటి అవ్వారాలు నాతో కావు అని మూటాముల్లి సర్దుకొని బయటికి బయలుదేరు. అదే బెటర్. మీకు ఏ రకం వంట కావాలి? ఏంటి? అదే నాన్ వెజ్లో మీరు ఏ టైపు వంట చేస్తే ఇష్టపడతారో చెప్పండి, అదే వండుతాను. ఏం మాట్లాడుతుందిరా? తెలుగులోనే చెప్తున్నారు కదండి. మీకు నాన్ వెజ్లో ఏమి ఇష్టమో చెప్తే అదే వంట వండుతానని చెప్తున్నారు మేడం. ఏంటి బిల్డప్పా? ఏం తింటారో చెప్పవయ్యా మగడా వండుతాను అంటే బిల్డప్ అంటాడేంటి పూజ మీ బావా? అడుగుతుంది కదా బావా, చెప్పు. మీ కంటికి నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? సరే, ఏ వంటైనా చేస్తానన్నావుగా. చేపలు, రొయ్యలు, ఆల్ ఐటమ్స్ వండి పెట్టు, నేను తిని పెడతా. ఆ ఐటమ్స్ ఎలా ఉండాలంటే అచ్చం హైదరాబాద్ రెస్టారెంట్ స్టైల్లో ఉండాలి. అచ్చం టేస్ట్ అలాగే ఉండాలి, కలర్ అలాగే ఉండాలి, లుక్ అలాగే ఉండాలి. నీ రియాక్షన్ బట్టే నాకు అర్థమైంది, నీకలా చేయటం రాదు కదా. అందరికీ అన్నీ ఫస్ట్ నుంచి రావండి. మీలో కూడా లోపాలున్నాయిగా. వాట్? నాలో లోపాలే ఉన్నాయి? నేను ఆడపిల్లలా ఉండలేను అంటారు, మీరు మగాడ్లా ఉంటున్నారా? ఏం మాట్లాడుతున్నారు మేడం? మగాళ్ళ లేకపోవడం ఏంటి? ఆయన ప్యాంటు వేసుకున్నారు, షర్ట్ వేసుకున్నారు, గడ్డం కూడా పెంచుకున్నారు, మల్తాడు కూడా కట్టుకున్నారు. మూత మీద మీసమున్న ప్రతివాడు మగాడైపోతాడా ఏంటి? బాగా చెప్పావు పూజ. మిమ్మల్ని వెళ్ళి నలుగురితో గొడవ పడమంటే గొడవ పడతారా? అమ్మో, ఫైటింగా? పోనీ బైక్ని 100 స్పీడ్లో నడపగలరా మీరు? సో కొన్ని మీకు రావు, అలాగే కొన్ని నాకు రావు. హలో, ఈ లాజిక్ నా దగ్గర చెప్పొద్దు. నేను చెప్పినట్టు మా ఫ్రెండ్స్ మెచ్చుకునేలా వంటలు చేసావనుకో, భారీగా ఒప్పుకుంటారా? ముందు చెయ్యి, అప్పుడు చెప్తా. రా. మేడం, ఇది మాత్రం మీకు పెద్ద ఛాలెంజ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.